బుడమేరు వరద భారీ వర్షాలు విజయవాడను ముంచేశాయి. దాదాపు 60% విజయవాడ మునిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కళ్ల ముందే ఇల్లు వాకిలి కొట్టుకుపోయాయి. వాహనాలైతే ఎక్కడికి కొట్టుకుపోయాయో తెలియని పరిస్థితి. వరద నీటి మట్టం తగ్గడంతో ఇప్పుడు వాహన బాధితులు వస్తుందో రాదో తెలియని ఇన్సూరెన్స్ కోసం క్యూ కడుతున్నారు. విజయవాడ వరదల్లో 35 మంది మృత్యువాత పడ్డారు. లెక్కలేని మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి. ఇక ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు కొట్టుకుపోయాయి. మరికొన్ని వాహనాలు 4 రోజులుగా నీట మునిగిపోయాయి. వరద నీరు పోవడంతో కొట్టుకెళ్లిన వరద ముంపుకు గురైన వాహనాలు బయటపడుతున్నాయి. కార్లు సొట్టలు పడి రంగులు వెలిసిపోయి, అద్దాలు పగిలిపోయి, డోర్లు వంకరపోయి, ఇంజన్లలో బురద నీరు వెళ్లి భయంకరంగా తయారయ్యాయి. అసలు ఆ కార్లు, ఆటోలు, స్కూటర్లు పనిచేస్తాయా లేదా అనే అనుమానముంది. షోరూంలలో కొత్త వాహనాలు సైతం నీట మునిగిపోయాయి. కార్ల గోడౌన్లో కోట్లు విలువ చేసే కార్లు మునిగిపోయాయి. కొందరికైతే తమ వాహనాలు ఎటు కొట్టుకుపోయాయో తెలియని పరిస్థితి. ఇప్పటి వరకు ఉన్న అంచనా ప్రకారం 1,50,000 వరకు బైక్లు, స్కూటర్లు, 35,000 కార్లు, 6 నుండి 7,000 ఆటోలు, ఇతర వాహనాలు నీట మునిగాయి. ప్రస్తుతం విజయవాడలో ఏ మెకానిక్ షెడ్లో చూసినా వరద ముంపుకు గురైన వాహనాలే కనిపిస్తున్నాయి. ప్రతి మెకానిక్ షెడ్ వద్ద వందలాది వాహనాలు ఉన్నాయి. మెకానిక్లకు ప్రస్తుతం విజయవాడలో డిమాండ్ పెరిగింది. ఇంజిన్లో నీరు చేరుంటే స్టార్ట్ చేయవద్దని సూచిస్తున్నారు. స్టార్ట్ చేస్తే వాహనం పూర్తిగా పాడయ్యే అవకాశముంది. అందుకే స్టార్ట్ చేయకుండా తీసుకొస్తే మరమ్మత్తు చేసేందుకు అవకాశం ఉంటుందంటున్నారు మెకానిక్లు. ఇదంతా ఓ ఎత్తైతే వరద ముంపునకు గురైన వాహనాలకు ఏ మేరకు ఇన్సూరెన్స్ వర్తిస్తుందో తెలియక సతమతమవుతున్నారు. వరద ముంపుకు గురైన వాహనాలకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ 15 రోజుల్లో సెటిల్ అయ్యేలా చూసేందుకు బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే సమావేశమయ్యారు. ముంపు ప్రాంతాల్లో ఉండేవారంతా పేద మధ్యతరగతి ప్రజలైనందున మానవీయ కోణంలో స్పందించాలని కోరారు. ఇక ఇన్సూరెన్స్ పరిధిలో వరదలు, భూకంపాల కవరేజ్ ఉందో లేదో చెక్ చేసుకునే పనిలో పడ్డారు అందరూ ఇన్సూరెన్స్ కంపెనీలకు పరుగులు తీస్తున్నారు. వరద ముంపుకు గురైన వాహనాలకు ఇన్సూరెన్స్ వస్తుందో లేదోనని ఎంక్వైరీ చేసుకుంటున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద ఇప్పుడు క్యూ పెరుగుతుంది. వాహనాల ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఆలస్యం కాకుండా చూడాలని DRDA బీమా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది.